హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ చందేరి సిల్క్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో వర్క్లో తీసుకొచ్చానండి. అది కూడా మనకి 5 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. దీనికి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంటే యోక్ పార్ట్కి కానివ్వండి, బ్లౌజ్కి కానీ యూజ్ అయ్యే విధంగా నేను ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా మంచి క్వాలిటీలో ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీలో ఉంటుందండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవైతే మనకి 5 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ చందేరిలో వస్తుంది, ఫస్ట్ క్వాలిటీలో సూపర్గా ఉంటుందండి. ప్రీవియస్గా అయితే ఆల్రెడీ ఇదే ప్యాటర్న్లో నేను తీసుకొచ్చాను, కొంచెం సిమిలర్గా ఉండేలాగా. అయితే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే ఇదే అండి. చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా సాఫ్ట్గా ఉంది, వర్క్ కూడా ఇబ్బందిగా లేకుండా చాలా బాగుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయింది, కాంబోస్కి కూడా చాలామంది యూజ్ చేసుకున్నారండి. అదేవిధంగా కొంచెం కలర్ ఆప్షన్స్ ఇద్దాము ఈసారి, కలర్ ఇంకా మిడిల్లో కూడా కొంచెం మల్టీ కలర్ వచ్చేలాగా ఈసారి అయితే ఇలా డిజైన్ చేశాను. ఇవైతే 5 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. మిడిల్లో మాత్రం వర్క్ అంతా సేమ్ ఉంటుందండి, జెరీ కానివ్వండి, సీక్వెన్స్ అంతా కూడా సేమ్. కాకపోతే మిడిల్లో వచ్చిన థ్రెడ్ వర్క్ మాత్రం సెల్ఫ్ కలర్లో వస్తుంది. బేస్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో మనకి ఇలా థ్రెడ్ వర్క్లో వస్తుంది, లైన్స్ లాగా చూడండి. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్. మిడిల్లో మాత్రం జిగ్జాగ్ ప్యాటర్న్లో గోటపట్టి, ఇది మిడిల్లో ఇంకొకటి వచ్చేసి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్, కంప్లీట్ ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. బాయ్స్కి గర్ల్స్కి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. కుర్తాస్, మనం కుర్తా పైజామా లాగా బాయ్స్కి యూజ్ చేయాలనుకుంటే, బ్రదర్ అండ్ సిస్టర్కి అలా డిజైన్ చేసుకోవాలన్నా కూడా బాయ్స్కి కుర్తాలాగా, గర్ల్స్కి లెహెంగా లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా శారీస్ ఉన్నాయి దానికి మ్యాచ్ అవుతుంది అనుకుంటే సింపుల్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ వచ్చేసి మనకి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండి. మొత్తం వర్క్ అయితే గోల్డ్ ఇంకా మల్టీ కలర్తో మనకు వర్క్ వస్తుంది. దీనికి మ్యాచింగ్గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చందేరిలోనే వస్తుందండి, సాఫ్ట్గా ఉంటుంది. సింపుల్గా బ్లౌజ్ కావాలన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఇస్తారో లేదో, కాంబో చూపించారు కదా అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇలా చందేరి పైన మనకి బూటా డిజైన్ లాగా వీవింగ్ వస్తుంది, జెరీ వీవింగ్. ఇదంతా చెక్స్ డిజైన్లో మనకి థ్రెడ్ వర్క్, అది కూడా వీవింగ్లోనే వచ్చింది. మిడిల్లో మాత్రం బూటా డిజైన్ అనేది మనకి జెరీతో వస్తుంది. కంప్లీట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి, మీకు ఐడియా ఉంటుంది. ఇలా 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. నేను చూపించడానికి కంఫర్టబుల్గా ఉంటుందనేసి ఇలా కట్ పీసెస్లో చూపిస్తున్నాను, కానీ చాలా ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది. మీకు ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను. ఇలా చూడండి, లెహెంగా అనుకోండి, బ్లౌజ్ కానీ యోక్ పార్ట్ కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. కుర్తాస్ అనుకోండి, బాయ్స్కి సింపుల్గా ఈ ఫ్యాబ్రిక్తో కూడా కుర్తా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళు ఇష్టపడతారు ఖచ్చితంగా. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. బాయ్స్కి ఇది ప్లెయిన్ లాగా కుర్తా కుట్టించుకొని వేస్ట్ కోట్ మాత్రం ఇలా డిజైనర్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం నేను బాయ్స్ లేరు కాబట్టి నేను డిజైన్ చేసి చూపించలేకపోతున్నాను, కానీ మీరు డిజైన్ చేసిన ఉన్నట్లయితే సింధు ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్స్తో మీరు డిజైన్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. చూసే వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్స్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనేసి కొత్తగా చూసే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. ఇలా సెల్ఫ్ కలర్లో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కాంబో అయితే సూపర్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కుర్తా అలాగే వేస్ట్ కోట్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఇంత మంచి కుర్తా ఫ్యాబ్రిక్ దొరకదు. అంటే మనకి డిజైన్ చేసుకోవాలి, మనకి యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఇలా మనకి ఎవరు ఐడియాస్ కూడా ఇవ్వరు. ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, చాలా షాప్స్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్. నేనే గొప్పగా అని చెప్పను, చాలా ఉంటాయి. కాకపోతే దేన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఎవరు కూడా దగ్గరుండి చెప్పరు. అందుకే నేను ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఐడియాస్ ఇస్తున్నాను. నాకు కుదిరితే నేను డిఫరెంట్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్నాను. కాంబినేషన్స్ అయితే ప్రతి ఒక్కదానికి ఓపిక్గా అన్ని కాంబినేషన్స్ పెట్టి చూపిస్తున్నానండి. ఇంకా ఇంతకంటే మంచిగా ఫ్యాబ్రిక్స్ అయితే ఎవరు చూపించారు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదైతే మనకి సెల్ఫ్ కలర్లో ఉంది కదా, ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. కాంట్రాస్ట్ కలర్లో కావాలి, కొంచెం యూనిక్గా ఉండాలనుకుంటే ఇలా పిస్తా గ్రీన్లో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కూడా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మరి ట్రై చేసి చూడండి, కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఇందులో మనకి మల్టీ కలర్స్ వచ్చాయి కాబట్టి ఈ కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. అలాగే ఈ కలర్స్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను.
దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా, లెహెంగాస్ లాగా, గర్ల్స్కి కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకొని యోక్ పార్ట్ మాత్రం ఇలా డిజైన్ అది వాస్కోట్ లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ లెంత్లో కోట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, ఫుల్ స్లీవ్స్, అలాగే మధ్యలో కటింగ్ వస్తుంది, అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అలా. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండి. చూడండి, దీంట్లో కూడా సేమ్ వర్క్, మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా గోటపట్టి, థ్రెడ్ వర్క్ మాత్రం మనకి సేమ్ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. అలాగే దీనికి కూడా కాంబినేషన్స్ ఒకసారి పెట్టి చూపిస్తాను. ఫస్ట్ అయితే సెల్ఫ్ కలర్లో పెట్టి చూపిస్తున్నానండి. ఇది సెల్ఫ్ కలర్లో మనకి సేమ్ కలర్ కావాలనుకుంటే ఇలా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ లైట్ కాంబినేషన్ యూస్ చేయాలనుకుంటే ఇలా యూస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. ఇలా పెట్టి చూపిస్తేనే ఇంత బాగుంది, ఇంకా స్టిచ్చింగ్ అవి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్. చూడండి, బ్రైట్ కలర్స్, మనం ఏ కలర్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి. రెడ్ కూడా బాగుంది. మీకు లేని కలర్స్ చూస్ చేసుకోండి. ఇంకా మీకు ఈ కాంబినేషన్స్ లేవనుకుంటే అలా చూసి మీరు తీసుకోవచ్చు. పిస్తా గ్రీన్ చేయండి. అలాగే నెక్స్ట్ కలర్ చూద్దాం, రాణి పింక్. ఇందులోనే మనకి బ్రైట్గా చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ అయ్యాక ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి. రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయలేదండి. ఇన్ని కలర్స్, ఇన్ని డ్రెస్సెస్ డిజైన్ చేయడానికి సీజన్ కాబట్టి అసలు అవ్వట్లేదు. ఇది వచ్చేసి పింక్ మీద మల్టీ కలర్ జెరీ వర్క్ అంతా సేమ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ పింక్ కలర్, సెల్ఫ్ కలర్. జెరీ చూడండి ఎంత బాగా హైలైట్ అవుతుందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సపరేట్గా బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, పింక్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్లో ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. చూడండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇలా చాలా బాగుంటుందండి. మీ స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా లుక్ మారిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కిరోసిన్ బ్లూ కలర్ అండి. ఇది కూడా సూపర్గా ఉంటుంది. లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, కుర్తాస్, సింపుల్ కుర్తాస్, స్ట్రైట్ కట్ కుర్తాస్, లెగ్గిన్ మీదకి కానివ్వండి, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే బ్రైట్గా సూపర్గా వచ్చాయి. మనకి వర్క్ అంతా సేమ్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ మాత్రం సెల్ఫ్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజెస్ కూడా పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో, ఎంత బాగుంది చూడండి బ్రైట్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, రాణి పింక్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి. రెడ్ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఆనియన్ పింక్ అయితే సూపర్ అండి. కిరోసిన్ బ్లూకి ఆనియన్ పింక్ ఇంకా పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ షేడ్, చాలా బాగుంది. రెండు డార్క్ కలర్స్ కావాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఇలా వస్తుంది. వీడిలో మల్టీ కలర్ ఉంది కాబట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ అయినా మనము మొత్తం యోక్ పార్ట్కి యూజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. చాలా బాగుంది. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం కూడా దీనికి బ్లౌజెస్ కూడా పెట్టి చూపిస్తాను. వైన్ కలర్ మీద వర్క్. అలాగే నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్. సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఇలా మనకి వైన్ కలర్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ అండి. చూడండి ఎంత బాగుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్, వైన్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అనేది ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, బ్రైట్గా చాలా బాగా వచ్చింది. వేసుకుంటే ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయ్యాక లుక్ బాగా తెలుస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కూడా చాలా బాగుంది. చూడండి, పింక్ వైన్ కాంబినేషన్. ఇంతే అండి. ఇంకా ఇన్ని కలర్ కాంబినేషన్స్ బ్లౌజెస్లో ఉన్నాయి. ఇలా మనం లెహెంగానే కాదు, దీన్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా, బాయ్స్కి కుర్తాస్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. ఇలా కాంబో లాగానే కాదండి, మీరు విడిగా కూడా తీసుకోవచ్చు. చాలామంది ఇలా బ్లౌజెస్ చూపిస్తుంటే ఇందులో కలర్స్ ఉన్నాయా, విడిగా కూడా చూపించండి అని అడుగుతున్నారు. అందుకే మీకు ఒకసారి కలర్స్ ఇక్కడ పెట్టి చూపిస్తాను. మీరు టిక్ చేసి మాకు షేర్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి ఏ కలర్ కావాలి ఏంటి అని. ఇది వచ్చేసి పింక్ కలర్. నెక్స్ట్ది వచ్చేసి ఇది డార్క్ బ్రింజాల్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్స్ ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి వైన్, రెడ్, ఆనియన్ పింక్ కలర్. ఇలా మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి,
ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలో అది టిక్ చేసి పంపించండి, క్లియర్గా పెట్టండి. పైన టిక్ చేయడం ఒకటి, కింద కలర్ ఒకటి మెన్షన్ చేసి మాత్రం మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. అది మాత్రం మా రిక్వెస్ట్ అండి, ఎందుకంటే అలా చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇది ఆర్డర్ పెట్టుకోలేదండి, మేము కింద మెన్షన్ చేసామని అంటున్నాం. ఎందుకంటే ప్యాకింగ్ టైంలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫోటో ఏదైతే వస్తుందో, మేము ఏదైతే బిల్ వేసామో అదే చూస్తాం కాబట్టి మీరు క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ మాత్రం. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.